మళ్ళీ బిర్యానీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి పోయినసారి చేపల వీడియోలో చికెన్ తినకూడదని ఫిష్ తెచ్చుకున్నామని చెప్పావు కదా, మరి చికెన్ ఎందుకు తింటున్నారు అనే డౌట్ మీకు వచ్చింది కదా. నాకు తెలిసి వచ్చే ఉంటుంది. లాస్ట్ టైం వాకింగ్ కోసం బయటికి వెళ్ళాం కదా, వస్తూ రెస్టారెంట్కి కూడా వెళ్ళాము. అక్కడైతే చికెన్ హలీం అండ్ అలాగే చికెన్ లాలీపాప్స్ అయితే తిన్నాము. న్యూస్లలో బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు, చికెన్ తిన్నాము అని భయపడ్డాము. బట్ ఏం కాలేదు, ఇంకైతే డేర్ వచ్చేసింది. అండ్ అలాగే ఫిష్ మటన్ ఇవేవి మా తమ్ముడికి అంతగా ఇష్టం ఉండదు. వాడికి నేను చేసే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వాడైతే ఊరికి వెళ్ళిపోతున్నాడు, కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి స్పెషల్గా వాడి కోసం అయితే ప్రిపేర్ చేశాను. చెప్తే నమ్ముతారో లేదో కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. నేను ఎప్పుడు చేసే చికెన్ బిర్యానీ కంటే 10 ఇంతలు టేస్టీగా ఉంది. 1/2 కిలో చికెన్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను. మా హస్బెండ్ అయితే 3/4 కిలో చికెన్ తీసుకొని వచ్చాడు. మీకు అందరికీ తెలిసిందేగా, ఒకటి తెమ్మంటే 2 తెస్తాడు అని. మరీ చికెన్ ఎక్కువ వేసినా అంతకు బాగోదు. 1/2 కిలో రైస్కి 1/2 కిలో చికెన్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకో 1/4 కిలో చికెన్ అయితే ఫ్రై చేశాను. అండ్ అలాగే చికెన్ బిర్యానీలోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా చేశాను. పెరుగు చట్నీ ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కొంచెం స్పెషల్గా చేశాను, క్యారెట్ తురుము వేసి. చికెన్ని 80% వరకు ఉడికిచ్చి తింటే ఏం కాదంట, మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఇంకా ఈ వీడియోలో అయితే నేను చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే ఏం చెప్పలేదు, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ బిర్యానీ వీడియో అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. చికెన్ బిర్యానీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చూడ్డానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. ఇంక ఇక్కడైతే బిర్యానీ చేయడం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము అందరం అయితే కూర్చున్నాము, అన్ని ప్లేట్లలో అయితే వడ్డించుకుంటున్నాము. నేను చికెన్ బిర్యానీ చేసే ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. నేను హెవీ మసాలాలు కూడా ఏం వాడను. ఇప్పటి రోజుల్లో అందరికీ గ్యాస్ ట్రబుళ్ళు, ఆ ట్రబుళ్ళు, ఈ ట్రబుళ్ళు అన్నీ ప్రాబ్లమే కాబట్టి కొంచెం మసాలాలు తగ్గించుకొని వండుకుంటేనే బాగుంటుంది. ఓన్లీ ఇది ఒక్క రెసిపీయే కాదు, నేను ఏ నాన్ వెజ్ కర్రీస్లోనైనా అంతగా మసాలాలు అయితే ఏం యూజ్ చేయను. జస్ట్ హోమ్ మేడ్ మసాలాలు అయితే యూజ్ చేసుకుంటాను. నాకు చికెన్ బిర్యానీ రెస్టారెంట్లలో తిన్నా, వేరే వాళ్ళు ఎవరైనా చేసి పెడితే తిన్నా కానీ అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు అనమాట. నా చేతితో నేను చేసుకొని తింటేనే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత అయితే చికెన్ బిర్యానీ అయితే తిన్నాము, అందరం ఫుల్గా అయితే తినేసాము. నార్మల్గా ఎప్పుడైనా పిల్లలకి నేను కలిపి పెడితే తింటారు, అసలు చికెన్ బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్ ఇలాంటివి అయితే అసలు సరిగా ఫుడ్డే తినరు. కానీ మా పాప ఈరోజు తాను ప్లేట్లో వేయించుకొని తనంతట తానే తినింది.